అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు వర్క్షాప్ కొనసాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక నేతలకు అవగాహన పెంపొందించే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో అయితే మాత్రం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అలాగే రానున్న స్థానిక సంస్థలకు ఏ విధంగా సన్నద్ధం కావాల అంశంపై అయితే మాత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ రవి, నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్ ప్రక్రియ ఏదైతే ఎస్ఐఆర్ క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాకి సంబంధించిన ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, దాంతో పాటు నియోజకవర్గానికి కేటాయించిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేరు సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పిస్తూ ఏదైతే జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే సర్వ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ తరఫున ఉండే బూత్ లెవెల్ ఏజెంట్స్, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా కలిసి ఈ సర్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పని పార్టీ అయితే సూచించింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేడు ఏదైతే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరికీ కూడా ఓటు వెరిఫికేషన్ పైన, ఈ ప్రక్రియ విషయం పైన అవగాహన కలిగించాలి. అదేవిధంగా సర్తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కూటమి 2 ఏళ్ల పాలన పైన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే సూచిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీహరి.